Okay, today we are going to discuss about building blocks of Azure Data Factory. What are building blocks? Building blocks are nothing but different set of items which we use to build a data factory. Okay, అవేంటి పైప్లైన్స్. పైప్లైన్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ డేటా. ఫ్లో ఆఫ్ డేటా విచ్ మీన్స్ మనం డేటా ఇంజనీరింగ్ చేస్తున్నాం త్రూ ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ చేస్తున్నాం. ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ చేసినప్పుడు ఫ్లో అంటే ఏంటి? ఓకే, ఎక్కడి నుంచి డేటా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మధ్యలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ వెళ్తుంది, దాన్ని మనం పైప్ లైన్ అంటాం. ఓకేనా? ఆ పైప్ లైన్ బిల్డ్ చేసేటప్పుడు మనకి ఏం అవసరం పడతాయి? యాక్టివిటీస్. పైప్ లైన్ లోపల యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కాపీ చేస్తున్నాను నేను, ఇదొక యాక్టివిటీ. ఓకేనా? డేటా ఫ్లో చేస్తున్నాను, ఇదొక యాక్టివిటీ. డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్కి ఏం అవసరం పడతాయంటే డేటా సెట్స్. ఓకేనా? డేటా సెట్ అంటే టేబుల్, నథింగ్ బట్ టేబుల్ ఆర్ క్వరీ. డేటా సెట్ అంటే టేబుల్ ఆర్ క్వరీ. ఓకే, లింక్డ్ సర్వీసెస్ అంటే మనం మాట్లాడుకున్నాం. ఆ, మనం చాలా సర్వీసెస్తో వర్క్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? డేటా ఫ్యాక్టరీలో మనం పైప్ లైన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఆ, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్. డిఫరెంట్ సర్వీసెస్ అంటే ఏంటంటే సపోజ్ మన సోర్స్ అనేది ఒక వెబ్లో ఉంది. ఓకేనా? వెబ్లో నుంచి మన ఎస్క్యూఎల్ సర్వర్లోకి లోడ్ చేయాలి. సో టూ సర్వీసెస్ ఉంటాయి. ఏమంటే ఇక్కడ వెబ్ యాక్టివిటీ ఉంటుంది. వెబ్ అంటే హెచ్టిటిపి నుంచి తీసుకుంటాం, ఎస్క్యూఎల్ సర్వర్లోకి తీసుకుంటాం. ఈ లింక్డ్ సర్వీస్ ఏం చేస్తుంది? ఆ సోర్స్ కనెక్షన్కి, ఇక్కడ ఉన్న డెస్టినేషన్ కనెక్షన్కి లింక్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఈ నేమ్లోనే చూడండి, లింక్డ్ సర్వీస్ అంటే ఆ సర్వీస్కి మనం లింక్ ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, లింక్ ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత మనకి ఏం కావాలి? అందులో ఉన్న పర్టికులర్ ఐటమ్ కావాలి కదా, ఏ ఐటమ్ అని, వెదర్ ఇట్ ఇస్ ఎ టేబుల్ ఆర్ క్వరీ, అదే డేటా సెట్. ఓకేనా? డేటా సెట్ ఈ రెండు కలిపి మనం యాక్టివిటీలో యూజ్ చేస్తాం. యాక్టివిటీని అంతా కలిపి పైప్ లైన్ అంటాం. పైప్ లైన్ చేసిన తర్వాత, ఓకే, పైప్ లైన్ మనం బిల్డ్ చేసాం. ఓకే, రియల్ టైంలో మనం పైప్ లైన్ బిల్డ్ చేసాం. కానీ దీన్ని ట్రిగ్గర్ చేయాలి కదా. ట్రిగ్గర్ చేయాలంటే నేను రియల్ టైంలో ప్రొడక్షన్ పైప్ లైన్ బిల్డ్ చేశాను. ఓకే, దాని పర్టికులర్ ఒక టైంలో ట్రిగ్గర్ చేస్తేనే కదా అది నాకు ఎగ్జిక్యూట్ అవుద్ది. ట్రిగ్గరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? సేవ్ ఇమేజెస్. ఓకే, ఇప్పుడు మనం దీని ఏడిఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో చూద్దాం. వీటి గురించి నేర్చుకోవడమే ఈ కోర్స్ అనమాట. నేను లింక్డ్ సర్వీస్ ఎట్లా క్రియేట్ చేస్తాను, డేటా సెట్ ఎట్లా క్రియేట్ చేస్తాను, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఓకే, ఏ యాక్టివిటీతో మనం ఏం చేయొచ్చు, అది ఎట్లా ట్రిగ్గర్ చేస్తాం, అదే మన కోర్స్. ఈ డేటా ఫ్యాక్టరీ కోర్స్. ఇప్పుడు చూడండి, ఈ డేటా సర్వీస్. ఇంకా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా ఫ్యాక్టరీ ఇక్కడ ఏమున్నాయి? సేమ్ నేను అక్కడ చూపించిన డయాగ్రామ్లోయే ఇక్కడ ఉంటాయి. ఓకేనా? వాటి గురించి ఏదేది మనం ఎట్లా యూజ్ చేస్తాం అనుకునేది ఈ ఎంటైర్ కోర్స్ అన్నమాట. సో మీరు నేను చెప్పిన ఆ డయాగ్రామ్తో పాటు ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, ఈ బిల్డింగ్ బ్లాక్స్ డయాగ్రామ్ కూడా పెట్టుకున్నారనుకో, వెరీ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇదే. చూడండి, ఇక్కడ నేను ఈ అన్ని కాన్సెప్ట్స్లోంచి కొన్ని కాన్సెప్ట్స్ లిస్ట్ చేశాను. ఇవి ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగాయి అనమాట. ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ఏంటో నీకు తెలిసిందనుకో, తెలిస్తే ఏమవుతుంది? ఓకే, ఏమేమి ఉన్నాయో నీకు తెలిసిపోయినట్టు. ఓకే, ఆ అజ్యూర్లో అసలు ఏమేమి వాడతామో నీకు తెలిసిపోయినట్టు ఈ డేటా ఫ్యాక్టరీలో. సో వీటి గురించి నువ్వు ఇన్ డీటెయిల్గా ఒకటి వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ అంటాడు, లేదంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటారు. అట్లా ఏమున్నాయని అడుగుతారు. సో మనం ఏం చెప్తాం? ఇప్పుడు దీన్ని ఒక ఫ్లోలో చెప్తా చూడండి. ఈ బిల్డింగ్ బ్లాక్స్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలో ఒక ఫ్లోలో చెప్తాం. ఓకేనా? ఫస్ట్ మనం ఒక నేనేం చెప్పాను? మనం డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ వాడతానని చెప్పాను. ఓకేనా? ఈ డేటా ఏంటి ఈ సర్వీసెస్? ఓకే, ఇవి సర్వీసెస్. ఓకేనా? మనం మామూలుగా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ అంటాం, ఇక్కడ సర్వీస్ అంటాం. ఓకే, మనకు సర్వీస్ ఇస్తున్నారు కదా. డేటా ఫ్యాక్టరీ ఉంది, ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, బ్లాబ్ స్టోరేజ్ ఉంది, కీవోల్ట్ ఉంది. ఓకే, ఇవన్నీ సర్వీసెస్. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఫస్ట్ నేను ఏదైనా డేటా ఫ్యాక్టరీ నుండి ఎస్క్యూఎల్ సర్వర్ని నేను కనెక్ట్ అవ్వాలంటే నాకు లింక్ కావాలి. ఓకే, లింక్ కావాలంటే ఏం కావాలి? లింక్డ్ సర్వీస్ కావాలి. ఓకే, లింక్డ్ సర్వీస్ ఎస్టాబ్లిష్ అయింది. లింక్డ్ సర్వీస్ వచ్చిన తర్వాత నాకేం కావాలి? అందులో ఉన్న పర్టికులర్ టేబుల్ కానీ క్వరీ కానీ కావాలి. దాన్ని ఏమంటాం? డేటా సెట్స్ అంటాం. ఓకే, డేటా సెట్ వచ్చింది. ఓకే, డేటా సెట్ని నేను డైరెక్ట్గా యూజ్ చేసుకుంటానా, లేదంటే నాకు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలా అంటే
కొన్ని మనం ఈటీఎల్ అంటే ఏం చేస్తామంటే ఈ ఈటీఎల్లో ఏం చేస్తామంటే డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ సోర్స్లో ఉన్న దాన్ని డెస్టినేషన్లో పెట్టం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మన మధ్యలో ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ అనే ఉంటాయి. లేదంటే ఫస్ట్ నేమ్ వేరే లాస్ట్ నేమ్ వేరే వస్తే క్లబ్ చేసి ఫుల్ నేమ్ అని క్లబ్ చేయడం. వాటిని అలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనం డేటా సెట్స్ డేటా ఫ్లోస్లో చేస్తాం. ఓకే, లింక్డ్ సర్వీస్ అంటే లింక్ ఎస్టాబ్లిష్ చేసాం. అందులో టేబుల్ కానీ కొరీ కానీ యూజ్ చేసుకున్నాం. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. ఇది డేటా సెట్ డేటా ఫ్లోస్ పైప్ లైన్. ఓకే, ఇవన్నిటిని కలిపి ఒక పైప్ లైన్లో పెట్టుకున్నాం. ఇవన్నీ అసలుగా పెట్టేది సారీ. నెక్స్ట్ డేటా ఫ్లోస్ ఉంది, యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా మనం ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం? డేటా ఫ్లో అయింది, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు ఈ రెండు సేమ్ అనమాట, ఒకటే ల్యాడర్లోకి వస్తాయి, డేటా ఫ్లో కానీ యాక్టివిటీ కానీ. యాక్టివిటీ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం? కాపీ చేయాలనుకుంటున్నామా, మూవ్ చేయాలనుకుంటున్నామా, డిలీట్ చేయాలనుకుంటున్నామా? ఓకే, అవన్నీ కలిపి యాక్టివిటీస్. యాక్టివిటీస్ ఇవన్నిటిని కలిపి పైప్ లైన్స్ అంటాం. ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, కంబైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఈజ్ ఏ పైప్ లైన్. ఓకేనా? పైప్ లైన్ బిల్డ్ అయిపోయింది. పైప్ లైన్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి? దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి. ప్రొడక్షన్లోనే పైప్ లైన్ డెవలప్ చేశాను. ఆ పైప్ లైన్ని నేను యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎనీవన్? రన్ చేయాలి. రన్ చేయాలి. రన్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ట్రిగ్గరింగ్. ఓకే, ట్రిగ్గరింగ్ అంటే ఏంటి? మనము డెవలప్మెంట్ చేసేటప్పుడు మాన్యువల్గా చేస్తాం. ఇన్ జనరల్గా మన ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక పర్టికులర్ టైం ఇచ్చేస్తాం, ట్రిగ్గర్స్ ఇచ్చేస్తాం. ట్రిగ్గర్స్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఓకేనా? అవి చూస్తాం. ఇప్పుడు మీకు ఫ్లో వచ్చేసిందా? ఫస్ట్ మనం ఏం ఎస్టాబ్లిష్ చేసాం? లింక్ ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత ఏం చేసాం? మనకి టేబుల్ కావాలా, క్వరీ కావాలా? లింక్ టు అనదర్ సర్వీస్. లింక్ టు అనదర్ సర్వీస్ అంటే ఏంటి? మన క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం ఇక్కడ. ఓకేనా? చెకింగ్ ద క్రెడెన్షియల్స్. చెకింగ్ ద క్రెడెన్షియల్స్, వీఆర్ ఎలిజిబులా లేదా అని. డేటా సెట్ అంటే టేబుల్ ఆర్ క్వరీ. క్వరీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అనమాట, జాయిన్స్ చేసుకుని మనం ఒక క్వరీ రాసుకుంటాం కదా, అది. డేటా ఫ్లోస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇఫ్ ఎనీ. యాక్టివిటీస్ అంటే డిఫరెంట్ యాక్షన్స్. పైప్ లైన్ అంటే ఆర్కెస్ట్రేషన్ ఆర్ క్లబ్బింగ్ ఆల్ టుగెదర్. ట్రిగ్గర్స్ రన్నింగ్. ఓకేనా? సింపుల్, ఈజీ. నేను ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీని సాఫ్ట్వేర్ అనకుండా సర్వీస్ అనటంలో, ఓకే, సర్వీస్ లాగా నేర్చుకున్నాం అంటే ఇది ఈజీ అయిపోద్ది. సో దీనికి మనం లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయవలసిన లేదు. ఇది ఒక సర్వీస్. ఓకే, మన డేటా ఇంజనీరింగ్లో చాలా సర్వీసులు యూజ్ చేస్తాం. ఓకే, నేనేంటంటే కొన్ని కామన్లీ యూజ్డ్ సర్వీసెస్ లిస్ట్ చేశాను. సో సర్వీస్ అంటే ఎట్లా ఉంటుందంటే ఏం చేస్తుంది, అసలు ఆ సర్వీస్ ఏంటి, ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి. మీరు నేర్చుకునే విధానం ఏంటంటే ఆర్కిటెక్చర్ ఏంటి. ఓకే, మీకు మీకు అందరికీ ఎస్క్యూఎల్ తెలుసు కాబట్టి ఆర్కిటెక్చర్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలో నేను ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ థింగ్, ఏదైనా సాఫ్ట్వేర్ మీరు నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఆ సాఫ్ట్వేర్ దేనికి యూజ్ అవుద్ది. ఓకేనా? ఆ సాఫ్ట్వేరే మనం ఎందుకు నేర్చుకోవాలి, ఇందులో ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. ఓకే, మనం ఎగ్జిట్ డేటా ఫ్యాక్టరీ నేర్చుకుంటున్నామని ఇందులో అన్ని మెరిట్స్ ఉంటాయని కాదు, డిమెరిట్స్ కూడా ఉంటాయి. సో ప్రొడక్ట్ ఏమైతే ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తుంది మైక్రోసాఫ్ట్ మన రికమెండేషన్స్ బట్టి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఈజీగా నేర్చుకోవాలంటే దాన్ని ఎలా నేర్చుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ దాని పర్పస్ ఏంటి? మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్లు ఉండగా మనం అదే సాఫ్ట్వేర్ ఎందుకు నేర్చుకో వన్ థింగ్. సో మెరిట్స్ వస్తాయి మనకి. ఓకేనా? మెరిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాని ఆర్కిటెక్చర్ ఏంటి. ఓకే, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అది ఎట్లా వర్క్ అవుతుందని.
ఓకేనా? ఇది ఆర్కిటెక్చర్ అంటే. సో ఈ ఈ ఆర్కిటెక్చర్ మీరు దీన్ని ఓకే వన్ టైం చూసినప్పుడు మీకు మేబీ ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. కానీ లేటర్ టైమ్స్ లో చూసినప్పుడు ఏమవుతుందంటే లేదంటే ఒక క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మీకు పెద్ద ఏం అనిపించదు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు ఒక ఎస్క్యూఎల్ క్వరీ రాసి మీరు ఎస్క్యూఎల్ సర్వర్ కి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఏమవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఆర్కిటెక్చర్. సో వెబ్ లోంచి మీరు ప్రోటోకాల్ ఓకే టీసీపీ ఐపీ అనే ప్రోటోకాల్ నుంచి వెళ్ళినప్పుడు ఈ మీ యాక్షన్స్ అయితే ఆ క్వరీ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. క్వరీ ఎగ్జిక్యూషన్కి వెళ్ళి యాక్సెస్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ట్రాన్సాక్షన్ మేనేజర్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బఫర్ మేనేజర్, డెట్టి క్యాచ్ ఇట్లా ఏమవుతుంది, మీరు క్వరీని హిట్ చేసినప్పుడు ఏమవుతుంది అని ఏం ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం వెబ్లో యూజ్ చేస్తున్నాం కదా. వెబ్ అంటే మనం ఏదైనా ఎస్క్యూఎల్ వాడినా కానీ మన సర్వర్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచో యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఆ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? టీసీపీ అనేది ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు పోలీసు టెర్మినాలజీలో మనం ఉంటాం ప్రోటోకాల్ ఫాలో అయ్యారని అంటే సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇంటర్నల్ గా ఇట్లా వెబ్ లోంచి ఒక ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటది. ఇట్లా ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ అండర్స్టాండింగ్ వచ్చిందంటే మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరే ఉంటుంది. ఇది మీరు లాస్ట్ లో పెట్టుకోండి. మీ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్కిటెక్చరల్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి. కానీ ఇలాంటిది ఒక కాన్సెప్ట్ ఉంటుందని మీకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటి, మనం ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడానికి మనకి ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇవన్నీ చూసాం కాబట్టి ఎడ్యూ డేటా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయి అవి ఎట్లా ఉన్నాయో చూపిస్తాను. ఓకే, ఇది నా డాష్ బోర్డు. ఈ సాఫ్ట్వేర్స్ అన్ని నేను యూజ్ చేస్తున్నా. ఓకే, ఎడ్యూ డేటా ఫ్యాక్టరీ ఫర్ ఐడిఎఫ్ క్లాసెస్. ఓకే 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 ఎట్లా బ్యాక్ సేమ్ రియల్ టైం మనం ప్రాజెక్ట్లో కూడా మనం ఎలానే యూజ్ చేస్తాం దీన్ని. ఒక డాష్ బోర్డు ఉంటుంది. ఓకేనా? అక్కడ రిసోర్స్ గ్రూప్ ఉంటుంది. రిసోర్స్ గ్రూప్ రిసోర్స్ గ్రూప్లో ఏముంటాయి, రిసోర్సెస్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్లో ఏముంటుంది, రిసోర్స్ గ్రూప్ ఉంటుంది. ఈ పాయింట్స్. మీరు ఈ టెర్మినాలజీ మొత్తం డైలీ చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ అది మీకు రెండోసారి ఎప్పుడైనా విన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఆ వర్డ్ విన్నదే కదా అని. జస్ట్ ఆ వర్డ్ ప్లస్ ఒక చిన్న సెంటెన్స్, దానికి రిలేటెడ్ చిన్న సెంటెన్స్. ఈ ఫ్లో ఎట్లా ఉంటుందంటే అజ్యూర్ హైరార్కీ. హైరార్కీ ఎట్లా ఉంటుంది, మనకేముంటుంది అజ్యూర్ సబ్స్క్రిప్షన్. అజ్యూర్ సబ్స్క్రిప్షన్లో ఏముంటుంది, రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్లో ఏముంటాయి, రిసోర్సెస్ ఉంటాయి. ఓకేనా? రిసోర్స్ గ్రూప్ అంటే ఇక్కడ మీరు పేరులోనే ఉంది కదా, రిసోర్స్ గ్రూప్ చేయడానికి. ఇది ఎందుకు చేస్తారంటే నేను ఆల్రెడీ చెప్పాను. మీరు డెవలప్మెంట్, ప్రొడక్షన్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో మనకి లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ యూజ్ అవుతాయి. అవన్నిటిని కలిపి మనం ఒక గ్రూప్ చేసుకుంటాం, లాజికల్ గ్రూపింగ్ చేసుకుంటాం. లాజికల్ గ్రూప్ చేస్తే ఏంటంటే నేను ఒక న్యూ రిసోర్స్ యాడ్ అయినప్పుడు ఆర్జీకి ఆర్జీ అంటాం దీన్ని. ఓకేనా? ఆ రిసోర్స్ గ్రూప్ కి యాక్సెస్ ఇస్తే అందులో ఉన్న రిసోర్సెస్ అన్ని డెవలపర్ కెన్ యాక్సెస్ అనమాట. అది ఎట్లానో నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక ఒక సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. హోమ్ క్రియేట్ ఏ రిసోర్స్ క్రియేట్ ఏ రిసోర్స్ ఒక రిసోర్స్ నేను క్రియేట్ చేయాలి. నేను ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తాను, డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్, ప్లాన్. నేను చెప్పానా దానికి సబ్స్క్రిప్షన్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఏ ప్లాను, క్రియేట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసింది ఇక్కడ, సబ్స్క్రిప్షన్ ఉంది. ఏ సబ్స్క్రిప్షన్లో క్రియేట్ చేస్తుంది, కంపెనీ అనేది సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంది కదా. కంపెనీ కూడా అంటే సబ్స్క్రిప్షన్ అంటే నథింగ్ బట్ మనం దేన్ని బేస్ చేసుకుని బిల్లింగ్ వేసుకోవాలి అని.
ఓకేనా, ఏ అకౌంట్కి బిల్ వేయాలని. ఈ సబ్స్క్రిప్షన్లో ఏముంటాయి, మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బిల్లింగ్ డీటెయిల్స్ ఉంటాయి. రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ అంటే ఒక గ్రూపింగ్, ఈ లాజికల్ గ్రూపింగ్. ఏ గ్రూప్లో పెట్టాలనుకుంటున్నాం, డెవలప్మెంటా, టెస్టింగా, ఏ గ్రూప్లో పెట్టాలనేది ఈ రిసోర్స్ గ్రూప్. ఓకే, రిసోర్స్ గ్రూప్ ఆర్ ఆర్జీ. సో ఇక్కడ పెట్టుకుంటాం. ఇంక రీజియన్ ఇవన్నీ మనకు తెలిసినాయి. సో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇట్లా ఇట్లా రాగానే సర్వీస్ ఓపెన్ అయింది, లాంచ్ స్టూడియో. ఐఎమ్ లాంచింగ్ Azure Data Factory. ఓకే, ఇది వెరీ ఫస్ట్ స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్లో ఫస్ట్ మనకేమేమి ఉంటాయి, ఇప్పుడు చూసుకుంటే ఇదేం లేదు, జస్ట్ ఇదంతా అడ్వర్టైజ్మెంట్ టైపు. ఇందులో రిసోర్సెస్ రీసెంట్గా నేను యాక్సెస్ చేసిన రిసోర్సెస్ వచ్చినాయి. ఇదంతా ఏం లేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది మీరు చూసుకోండి, హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్ అంటే వెరీ ఫస్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్. కానీ ఆథర్ ట్యాబ్ అంటే ఇక్కడే మనం డెవలప్మెంట్ చేస్తాం. ఆథర్ ట్యాబ్లో ఏం చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం. మానిటర్ ట్యాబ్ అండ్ మేనేజ్ ట్యాబ్. మానిటర్ ట్యాబ్ అంటే మానిటరింగ్ కదా, ఏం మానిటర్ చేస్తాం, రన్స్ మానిటర్ చేస్తాం. ఓకేనా, పైప్ లైన్ రన్స్, ట్రిగ్గర్ రన్స్, ఇవి ఏదైనా సరే. మానిటరింగ్ అంటే మనకు జనరల్ టర్మే కదా, ఇంగ్లీష్ టర్మ్. మానిటరింగ్ అంటే వాచ్ చేస్తాం అంతే ఏం జరుగుతుందని. మేనేజ్ అంటే ఇక్కడ మన లింక్డ్ సర్వీసెస్ క్రియేట్ చేయడం కానీ, ఓకే, ట్రిగ్గర్స్ క్రియేట్ చేయడం కానీ, గిట్ కాన్ఫిగరేషన్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తాం. ఓకే. మ్మ్. ఇది మన డైలీ, దీన్ని స్పెసిఫిక్గా మనం నేర్చుకునేది లేదు, ఎందుకంటే డైలీ మనం ఓపెన్ చేసేది ఇది కాబట్టి. ఇప్పుడు సో ఆథర్ ట్యాబ్లోకి వెళ్తే, ఆథర్ ట్యాబ్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాను. డెవలప్మెంట్ చేస్తుంటే ఇక్కడ డెవలప్మెంట్ నేను చేస్తున్నాను అంటే ఏంటి, దానికి బిల్డింగ్ బ్లాక్స్ యూజ్ చేసుకుని చేస్తాను. బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా, లింక్డ్ సర్వీస్, డేటా సెట్స్, లింక్డ్ సర్వీసెస్, డేటా సెట్స్, డేటా ఫ్లోస్, యాక్టివిటీస్, ఓకేనా, పైప్ లైన్స్ అండ్ ట్రిగ్గర్స్. ఇది బై హార్ట్ చేయండి. రేపు రేపు క్లాస్కి వచ్చేలోపు మీరు బిల్డింగ్ బ్లాక్స్ ఏమున్నాయి అనేది బై హార్ట్ చేయాలి. నేను ర్యాండమ్గా అడుగుతాను, అట్లీస్ట్ ఫర్ దిస్ వన్. ఎందుకంటే ఈ బిల్డింగ్ బ్లాక్స్ మీకు వచ్చినాయి అంటే, సో అట్లీస్ట్ మీరు ఫీల్ ఏంటంటే కనెక్ట్ అయినట్టు, డేటా ఫ్యాక్టరీకి మీరు కనెక్ట్ అయినట్టు. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు చూసి మన బిల్డింగ్ బ్లాక్స్ యూజ్ చేసి ఒక బిల్డింగ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తామో అట్లానే ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ Azure డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసి మనం Azure డేటా ఫ్యాక్టరీని బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఆప్షన్స్ చూసారు, ఇందులో ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ పెట్టుకుంటే హోమ్ ట్యాబ్ అంటే హోమ్, వెరీ లాంచింగ్ పేజ్. ఆథర్ ట్యాబ్ వి యూజ్ ఫర్ డెవలప్మెంట్. మానిటరింగ్ అంటే మానిటర్ చేస్తాం. ఏం మానిటర్ చేస్తాం, పైప్ లైన్స్ రన్స్ ఎట్లా ఉన్నాయో మానిటర్ చేస్తాం. ఓకే, మేనేజ్ ట్యాబ్ అంటే మేనేజ్మెంట్ చేస్తాం. మేనేజ్మెంట్ ఏమంటే లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయడం కానీ, ఓకేనా, గిట్ కాన్ఫిగరేషన్స్ కానీ, ట్రిగ్గర్స్ క్రియేట్ చేయడం కానీ. ఓకే, ఇది మనకు వెరీ ఫస్ట్ ఏం కావాలి, మన డెవలప్మెంట్ చేయాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఫస్ట్ లింక్డ్ సర్వీస్ కావాలి. ఓకే, సో నీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎస్క్యూఎల్లో నాకు డేటా ఉంది, ఒక టేబుల్లో డేటా ఉంది ఎస్క్యూఎల్లో. ఓకేనా, దాని సోర్స్ టేబుల్లో డేటా ఉంది, దాన్ని తీసుకెళ్ళి వేరే టేబుల్లోకి నేను మూవ్ చేయాలి. వేరే టేబుల్లోకి మూవ్ చేయాలి. సోర్స్ టేబుల్ వేరే, ఐ మీన్ ఎస్క్యూఎల్ కూడా డిఫరెంట్. ఐ హ్యావ్ ఎస్క్యూఎల్ సోర్స్, సోర్స్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ ద డెస్టినేషన్ ఇన్ ఎస్క్యూఎల్ ఇన్ అనదర్ టేబుల్. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ సినారియోలో నాకు ఏమేం కావాలి, సినారియో. మీరు ఈ 4-5 ఈ 1 వీక్ జరిగే క్లాసులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ కాబట్టి. నెక్స్ట్ మనం యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఓకే, ఒక యాక్టివిటీ నేర్చుకుంటే రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా సేమ్ ఉంటాయి, దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీ ఏంటో మనం తెలుసుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫండమెంటల్లో ఈ నాలెడ్జ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సినారియో వచ్చి లోడ్ కాపీ కాపీ డేటా ఫ్రమ్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ నాకేం కావాలో అదంతా ఈ సెంటెన్స్లోనే ఉంటుంది. నాకేం కావాలంటే అది ఈ సెంటెన్స్లోనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది, నేనేం చేస్తున్నా, కాపీ చేస్తున్నా. ఎక్కడి నుంచి, ఎస్క్యూఎల్ నుంచి, ఒక టేబుల్ నుంచి. ఎక్కడి నుంచి నేను వాడే సర్వీస్ ఏంటి ఈ యాక్టివిటీ చేయడానికి, ఈ యాక్టివిటీ మనం చాలా సర్వీస్ యూజ్ చేసి చేయొచ్చు. సో నేనేం చేస్తున్నా, Azure డేటా ఫ్యాక్టరీలో నేను చేయాలనుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఏంటి,
ఫస్ట్ నేను ఐడెంటిఫై చేసుకోవాలి ఇక్కడ ఏమేమి సర్వీసెస్ యూజ్ చేస్తున్నానని. రియల్ టైంలో కూడా అంతే. సర్వీసెస్ సర్వీసెస్ ఏమున్నాయి? ఎస్క్యూఎల్, ఏడిఎఫ్. ఒక ప్రజెంట్ ఇది. ఓకే, క్రెడెన్షియల్స్ నేను మెయింటైన్ చేసుకుంటే కీవర్డ్ కూడా ఉంటుంది. కీవర్డ్ అంటే చెప్పాను కదా, ఆ క్రెడెన్షియల్స్ అందులో పెట్టుకోవడం. సో ఇప్పుడు నాకేం కావాలి? ఓకే, సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? లింక్ కావాలి కదా. ఓకే, నేను ఏడిఎఫ్లో ఉన్నాను, నేను ఎస్క్యూఎల్కి ఎట్లా లింక్ అవుతాను? నాకు ఒక లింక్ కావాలి. ఓకేనా? లింక్ కావాలంటే లింక్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఏంటి? అసలు నాకు ఏడిఎఫ్కి నా దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదా, ఎస్క్యూఎల్ సర్వర్ నేను కనెక్ట్ అవ్వడానికి నా దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నదా లేదా అనేది లింక్ అంటాం మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను? స్టెప్స్. క్రియేట్ లింక్డ్ సర్వీస్. క్రియేట్ లింక్డ్ సర్వీస్ టు ఎస్క్యూఎల్ ఫ్రమ్ ఏడిఎఫ్. ఇది ఫస్ట్ థింగ్ కదా. అవునా? సినారియో బేస్డ్ చూసుకుంటే మనం ఏం చేయాలి? మనం ఎస్క్యూఎల్ సర్వర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. సో మన లింక్డ్ సర్వీస్ కావాలంటే మనకు అథెంటికేషన్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేయడం అంతే. మన దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదా ఎస్క్యూఎల్ సంబంధించినవి అని. నేను వేరే ఏదో సర్వీస్ నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయలేను కదా. సో నేను అప్రోప్రియేట్ ఆథరైజ్డ్ అయి ఉండాలి. అది ఆ చెక్ చేయడమే లింక్డ్ సర్వీస్. తర్వాత ఇది క్రియేట్ లింక్డ్ సర్వీస్ కనెక్ట్. ఓకే, లిస్ట్ ది టేబుల్ ఆర్ క్వరీ ఇన్ ఎస్క్యూఎల్. ఇది వచ్చేసి లింక్డ్ సర్వీస్. ఇది వచ్చేసి డేటా సెట్. ఓకేనా? లిస్ట్ ది టేబుల్ ఆర్ క్వరీ. ఓకే, డేటా సెట్. టేబుల్ అయితే డైరెక్ట్ టేబుల్, లేదంటే కాంబినేషన్ ఆఫ్ టేబుల్స్ లోంచి డేటా వస్తుందంటే క్వరీ అది. సో దాన్ని డేటా సెట్ అంటాం. తర్వాత ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలా? ట్రాన్స్ఫార్మ్ ది డేటా. ఇదేంటి? డేటా ఫ్లో. క్లబ్బింగ్ ఆల్ టుగెదర్ ఈస్ కాల్డ్ పైప్ లైన్. లింక్డ్ సర్వీసెస్, డేటా సెట్స్, డేటా ఫ్లోస్, పైప్ లైన్స్, అండ్ రన్నింగ్ ఇన్ running the pipeline, which is nothing but trigger. సో ఈ తర్వాత డేటా ఫ్లోస్ అయిపోయిన తర్వాత ఇంకే మనం యాక్చువల్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం? ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అసలు యాక్చువల్గా కాపీ ద డేటా. ఇది మెయిన్ స్టెప్ కదా. కాపీ డేటా యూజింగ్ కాపీ యాక్టివిటీ. ఇది యాక్టివిటీ. ఓకే, ఇవి బిల్డింగ్ బ్లాక్స్. అయిపోయిందా? మన సినారియో బేస్లో చూసాము. ఇప్పుడు సినారియో బేస్లో చూసాం అంటే ఒక 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 పర్టికులర్ సినారియోకి మనం ఏం చేస్తాం. ఇప్పుడు సినారియో సేమ్ ఉంటుంది ఇది. మీరు ఏ సినారియో చూసుకున్నా, ఏ ఈటీఆర్లో చూసుకున్నా, మనం ఏదో ఒక సోర్స్ ఉంటుంది, ఏదో ఒక డెస్టినేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఈ సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. డేటా మూవ్మెంట్ అల్టిమేట్ గోల్ ఇస్ టు కాపీ ద డేటా ఫ్రమ్ టేబుల్ ఏ టు టేబుల్ బి ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. లేదు, ఇక్కడ వేరే వన్ సైడ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, అనదర్ సైడ్ ఫైల్ స్టోరేజ్ ఉంది, ఫైల్లో పెట్టాలనుకోండి. సపోజ్ మన ఫైల్లో ఇన్పుట్ వచ్చింది, ఫైల్లోంచి మన డేటాని టేబుల్లోకి లోడ్ చేయాలనుకోండి. ఆ సినారీలో మనకి ఏం కావాలి? ఎస్క్యూఎల్ కావాలి, ఏడిఎఫ్ కావాలి, కీవర్డ్ కావాలి, ప్లస్ స్టోరేజ్ అకౌంట్ కూడా కావాలి. ఓకే, దీన్ని ఎండ్ టు ఎండ్ చేయడమే మన ఏడిఎఫ్. ఈ ఈ ఈ పైప్ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేనైతే ఏదైతే లిస్ట్ చేశానో, డిఫరెంట్ డిఫరెంట్ సినారియస్లో ఇది ఎట్లా చేస్తాము అని నేర్చుకోవడమే మన ఐడియా. ఓకేనా? ఇందులో ఏమి కష్టమేమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. సో మనం కొంచెం ఫోకస్ పెట్టి ఈ ఆప్షన్స్, ఇది టూల్ కదా.
ఇప్పుడు కోడింగ్లోకి వచ్చేలోపు ఎట్లా ఉంటుందంటే కోడింగ్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇప్పుడు ఎస్క్యూఎల్ కానీ ఏదైనా సరే కోడింగ్ మనం చేస్తున్నాం అంటే మనం ప్రాపర్టీ ఇన్సెట్ చేస్తాము, వేర్ కండిషన్ పెడతాము. సో అంత కోడింగ్లోనే రాస్తాం. ఇది టూల్స్ కాబట్టి ఇవి టూల్స్లో ఏమిటంటే ప్రాపర్టీ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉందో చూసుకుని ఆ ప్రాపర్టీని మనం సెట్ చేయడం. ఇక్కడ మనం రిటర్న్గా రాయం, రాదర్ విజువల్లీ ఆ ప్రాపర్టీ సెట్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి సినారీస్ ఏమున్నాయి అవి చూడడమే మన కోసం. సో ఇప్పుడు వరకు అయింది చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాం. నేను ఈ వీడియో అటాచ్ చేస్తాను యాజ్ వెల్ యాజ్ దిస్. ఈ ఈ ఎక్సెల్ కూడా ఈరోజు క్లాస్ Day 3 నోట్స్ కూడా నేను పెడతాను, చూడండి తరువుగా. ఇప్పుడు వరకు అయింది మొత్తం కొంచెం టైం 1 or 2 hours స్పెండ్ చేసి పర్సనల్గా కాల్ చేయండి, మీకు ఏదైనా మెసేజ్ చేయండి ఎక్కడ డౌట్ ఉన్నా. ఓకేనా? నేను ముందు చెప్పినప్పుడు ఈ ఈ ఈ 1 week కొంచెం మనం ఎట్లయినా కొంచెం తక్కువ సెషన్ 40 minutes సెషన్లో వెళ్దాం. నెక్స్ట్ వీక్ నుంచి 2 sessions ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ అన్ అవర్ 1 hour క్లాస్. ఓకేనా? ఎనీ డౌట్స్?